హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని గతంలో భారత్ హెచ్చరించిన టర్కీ మాత్రం తన వక్రబుద్ధి మార్చుకోలేదు. తన మిత్రదేశమైన పాకిస్తాన్కు మరోసారి వత్తాసు పలుకుతూ ఐక్యరాజ్య సమితిలో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. యుఎస్ జనరల్ అసెంబ్లీ సెషన్లోని అత్యున్నత స్థాయి సెషన్లో ఎర్డోగాన్ ప్రసంగిస్తూ భారత్ పాక్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న కశ్మీర్ వివాదం దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైందని కుండబద్దలు కొట్టారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం మార్గం సుగమం అవ్వాలంటే భారత్ పాక్ మధ్య సంభాషణలు, పరస్పర సహకారాలతో శాశ్వతమైన శాంతిని నెలకొల్పాలని ఎర్డోగాన్ అన్నారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలకు తమ టర్కీ దేశం మద్దతు ఇస్తోందని ఆయన హామీ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనకపోవడం దురదృష్టకరమని చెప్పారు. కనీసం ఇప్పటికైనా కశ్మీర్లో న్యాయమైన, శాశ్వతమైన శాంతి మరియు శ్రేయస్సు నెలకొల్పాలని తాము ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. G20 సమ్మిట్లో ప్రధాని మోదీతో వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపిన వారం రోజుల తర్వాత ఎర్డోగాన్ కశ్మీర్ అంశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే UN భద్రతా మండలిలో భారత్ పోషించిన పాత్ర గర్వించదగిన విషయమని కొనియాడారు. అలాగే UN భద్రతా మండలిలో శాశ్వత దేశాల సంఖ్యను పెంచాలని కోరారు. భద్రతా మండలిలో ఉన్న ఇతర 15 దేశాలను కూడా విడతల వారీగా శాశ్వత సభ్యుల్ని చేయాలని కోరారు. US, UK, ఫ్రాన్స్, చైనా, రష్యాల కంటే ప్రపంచం పెద్దదని అన్నారు. ఇదిలా ఉండగా కశ్మీర్ అంశాన్ని టర్కీ UNలో లేవనెత్తడం ఇదే మొదటిసారి కాదు. 2020లో జనరల్ డిబేట్లో భాగంగా ముందుగానే రికార్డ్ చేసిన వీడియోలో ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు భారత్ ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. టర్కీ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సూచించింది. అలాగే తమ సొంత విధానాలపై దృష్టి సారించుకుంటూ మంచిదని సలహా కూడా ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.